హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ పండగ ఎలా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నారా? అయితే నేను ముందు చెప్పినట్లే ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అండి. నిన్న చెప్పాను కదా, మేము లంచ్ అయిపోయిన తర్వాత మా పాప అయితే ట్యాబ్ చూసుకుంటుంది. నేను ఇక్కడ నిన్న వాష్ చేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేసేస్తున్నాను. టీవీలో లైవ్లో బిగ్ బాస్ అయితే వస్తుందని నేను మీకు చూపించాను కదా, అదే చూస్తూ నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. అవును, బిగ్ బాస్ కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది కదా, ఈరోజు మాట్లాడేసుకుందాం. మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? ఎంతమంది 24/7 లైవ్ చూస్తున్నారు? ఎంతమంది ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారు అనేది నాతో షేర్ చేసేసుకోండి. నేను ఎందుకో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎవరికి కనెక్ట్ అవ్వలేకపోయానండి. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. సీజన్ 2, 3 చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది చూడడానికి. అప్పుడు ఇలా లైవ్ కూడా లేదు, ఓన్లీ ఎపిసోడ్ మాత్రమే చూసేవాళ్ళం కదా. అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి ఆ గేమ్స్ కానీ, ఆ కంటెస్టెంట్స్ కానీ. ఇప్పుడు ఎందుకో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. చూడాలి ముందు ముందు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉండి ఎవరికైనా కనెక్ట్ అవుతానేమో అని. నేను ఎవరికైనా కనెక్ట్ అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు బిగ్ బాస్లో ఏ సీజన్ అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. హాయ్ అండి, మా పాప వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసిన రోజు మీకు చెప్పాను కదా, ఈ డ్రాలో తన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయని. ఆ రోజు చెప్పాను కదా, అవి నెక్స్ట్ డే ఎప్పుడైనా ఆర్గనైజ్ చేస్తాను. ఈరోజు అయితే దానికి టైం వచ్చింది అండ్ నాకు టైం ఉంది. సో ఈరోజు అయితే అవి ఆర్గనైజ్ చేసేద్దాం. ఆర్గనైజ్ చేసుకుంటూ చాలా కబుర్లు కూడా చెప్పుకుందాం. వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇప్పుడు కండిషన్ అయితే ఇలా ఉంది. ఇవన్నీ కలిపేసి పెట్టేసింది. ఈ పొట్లీ బ్యాగ్స్ అస్సలు ఎక్కడ దొరకనివ్వదండి. ఇయర్ రింగ్స్కి వాటికి వస్తాయి కదా, దొరకగానే ఏవేవో పెట్టేసుకుంటుంది ఇందులో. ఇవి తన యాంక్లెట్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇలా ఆర్గనైజర్స్ పెట్టాను. బట్ స్టిల్ మెస్సీ అయితే అయిపోతూనే ఉంటుంది. సో ఇదైతే సర్దేద్దాం. ముందుగా అవన్నీ తీసుకొచ్చేసి ఇలా బెడ్ మీద అయితే పెట్టేస్తున్నాను సర్దేద్దామని. ఫస్ట్ అయితే అన్నీ ఇలా పెట్టేసి తర్వాత అయితే ఆర్గనైజ్ చేసేస్తానండి. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇది చూసారా, ఈ క్లిప్స్ ఆర్గనైజర్, ఇవన్నీ ఆర్గనైజ్డ్గానే ఉన్నాయి. సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేశాను. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే ఇందులో నీట్గా పెట్టేస్తున్నాను. సో తర్వాత హెయిర్ బ్యాండ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ పొట్లీ బ్యాగ్స్లో చూసారా, అన్నీ తన బ్యాంగిల్స్ పెట్టుకుంది, డిఫరెంట్ కలర్స్. ఇంకా మీరు ఎవరైనా డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే మనకి ఇన్స్టా ఐడి అయితే ఉంది. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు నాకు డిఎం చేసేయచ్చు, మనం అక్కడ మాట్లాడుకుందాం. అయితే అయిపోయింది. ఎలా ఉందో చూపించేస్తాను రండి. ఈ ఆర్గనైజర్లో తన రబ్బర్ బ్యాండ్స్,
ఇంకా కొత్త రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ మిస్లీనియస్. వెనకాల ఈ బ్యాండ్స్, ఈ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఇవి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ మీలో ఎంతమందికి గుర్తున్నాయండి? మనం చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం కదా, మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవి. ఇక్కడ పొట్లీ బ్యాగ్స్లో యాజ్ యూజువల్ తను పెట్టుకున్నట్టే బ్యాంగిల్స్ పెట్టాను. హెడ్ బ్యాండ్స్ అన్నీ ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేశాను. లోపలే డ్రైయర్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఏదో ఫ్యాన్సీ క్రౌన్ టైప్ పెట్టుకునేది. ఇవి చూసారా జడబిళ్ళలు, తనకి ఎవరో గిఫ్ట్ చేశారు మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు. అవి అలానే పెట్టాను, నేను యూస్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ తన పౌడరు, ఇవి తన క్యారెట్ లైన్ జ్యువెలరీ బాక్సెస్, ఒక బ్రేస్లెట్, ఒక ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ తనకి ఇయర్ వచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నీ ఇలా ఒక బాక్స్లో అయితే కలెక్ట్ చేసి పెట్టుకుంది. నేను అందులో ఇంకో సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా పెట్టాను, తాజ్మహల్ వెళ్ళినప్పుడు తెచ్చినవి ఆగ్రా నుండి. అండ్ ఈ 2 ఉన్నాయి కదా జూప్వి, ఇందులో తన వాచెస్ అయితే ఉంటాయి. తను రెగ్యులర్గా బయటికి పెట్టుకునే వాచెస్ అన్నీ ఇందులో పెట్టేశాను. సో ఇలా నీట్గా సర్దేశాను. ఎన్ని రోజులు ఉంచుతుందో చూసేద్దాం. అయితే చూసేసారు కదా, ఎలా అనిపించింది మీకు? నా ఆర్గనైజేషన్ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయా? మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్. అక్కడ ఆర్గనైజేషన్ వీడియో అయితే చూసేశారు కదా, ఎంత చేసినా తరగని పని అన్నట్లు. ఇప్పుడైతే గ్రైండర్ వేయడానికి వచ్చేసాను. మార్నింగ్ పప్పులు పోసాను కదా, అవైతే గ్రైండర్ ఆన్ చేద్దామని వచ్చేసాను. ముందుగా ఇడ్లీ పిండి వేయడానికన్నా ముందు ఇడ్లీ రవ్వ నానపెట్టుకుంటున్నాను. నేను ఒక గ్లాస్కి 3 గ్లాసుల రవ్వ అయితే తీసుకుంటానండి. తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని, దోసపిండిలో అటుకులు యాడ్ చేస్తానని చెప్పాను కదా, కొన్ని అటుకులు తీసుకొని వాటిని కూడా నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ రవ్వ క్లీన్ చేసేసుకొని గ్రైండర్ వేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా మీకు నా ఆర్గనైజింగ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది, తీసేసుకుంటున్నాను. అది తీసేసి పక్కన పెట్టేసి దోసపిండి కూడా వేసేస్తున్నాను. వేసేసి అటుకులు కూడా యాడ్ చేసిన తర్వాత ఇడ్లీ పిండిలో రవ్వ అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుంటానండి. చూసారా, ఇక్కడ యాడ్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేశాను. ఇక్కడ రవ్వ మిక్స్ చేసేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఇడ్లీ బ్యాటర్ బాగా గట్టిగా కలుపుకోకండి, అప్పుడు ఇడ్లీ గట్టిగా వచ్చేస్తాయి. కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం ఫ్లఫీగా ఉంటేనే పిండి మీకు ఇడ్లీ బాగా వస్తాయి. ఇప్పుడు నేను కలిపి చూపిస్తాను చూడండి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే ఇడ్లీ పిండి మీకు ఇడ్లీ మెత్తగా వస్తాయి. మీరు గట్టిగా కలిపేసుకొని పెట్టేసుకుంటే ఇడ్లీ కూడా గట్టిగా వచ్చేస్తాయి. ఇలా పెట్టేశాను నేను. ఇప్పుడు దోసపిండి కూడా అయిపోయింది, తీసేస్తున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు దోసపిండి అంటే మా ఇంట్లో చిట్టి పునుగులు కంపల్సరీ వేయాల్సిందే కదా, దానికోసమే పల్లీ చట్నీ రెడీ చేసేస్తున్నాను. ఈరోజు వెరైటీగా పల్లీ చట్నీలో కొత్తిమీర అయితే ఎక్కువ వేస్ట్ చేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువ ఉంది ఇంట్లో. చూసారా, ఇక్కడ పల్లీలు ఫ్రై చేసేసి అందులో కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడైతే అది మిక్సీ పట్టేయాలి. అండ్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నాను. పునుగులు వేసుకోవాలి కదా, ఇలా అయితే పునుగులు వేసేసుకొని యమ్మీగా పల్లీ చట్నీతో తినేసి మా హాలిడేనైతే మా పాపతో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రోజంతా క్షణం తీరిక లేకుండా పని చేసుకుంటూ ఇలా గడిచింది. ఇంకా మీరు మీ పిల్లలకి హాలిడే ఉంటే ఏం చేస్తారు? హాలిడే టైంని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారా ఏదన్నా పని చేసుకోవడానికి, లేకపోతే మనం కూడా ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటారా? నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతే అండి ఈరోజు వీడియో. రేపు మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.